ఇంకొక పక్కన ఆంధ్రప్రదేశ్ కమిటీ, ఇందులో కిమిడి కళా వెంకట్రావు గారు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉంటారు. 7 మంది, ఆయన కాకుండా 7 మంది వైస్ ప్రెసిడెంట్స్, 6 మంది ప్రధాన కార్యదర్శులు, 7 మంది అధికార ప్రతినిధులు, ఒక ట్రెజరర్, ఒక ఆఫీస్ సెక్రటరీ, 38 మంది ఆర్గనైజ్ సెక్రటరీస్, 40 మంది సెక్రటరీస్, ఒక మీడియా కోఆర్డినేటర్, 3 హెచ్ఆర్డీ మెంబర్లుగా నామినేట్ చేశాం. ఇందులో కూడా 105 మంది మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ కమిటీ 105 మంది అవుతారు. ఇందులో ఓసీస్ 46 మంది అవుతారు, 43.81%. బీసీస్ 36 మంది వచ్చారు, 34.29%. ఎస్సీస్ 11 మంది వచ్చారు, 10.48%. ఇది ఎస్టీస్ 3, 2.86, మైనారిటీ 9, 8.54. ఇది కాకుండా తెలంగాణ కమిటీ రమణ గారు అధ్యక్షుడిగా, రేవంత్ రెడ్డి గారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉంటారు. 10 మంది వైస్ ప్రెసిడెంట్స్, 8 మంది జనరల్ సెక్రటరీస్, 11 మంది అధికార ప్రతినిధులు, ఒక స్టేట్ ట్రెజరర్, ఒక మీడియా కమిటీ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీస్ 34 మంది, సెక్రటరీస్ 45 మందితో 114 మందితో ఈ కమిటీ వేశాం. ఇందులో కూడా ఓసీసీ 54 అంటే 47.37%, బీసీలు 40, 35.09%, ఎస్సీలు 10, 8.7 వస్తారు, ఎస్టీ 6, 5.26, మైనారిటీ 4, 3.51 వస్తుంది. ఈ 3 కమిటీలు కూడా సెంట్రల్ కమిటీ, నేషనల్ కమిటీ, పాలిట్ బ్యూరో 17 మందితో కలిపి మొత్తం అన్ని కమిటీలు కూడా ఫైనలైజ్ చేశాం. ఇంకా అనుబంధ సంస్థలు కూడా వేయాలి, తొందరలో అనుబంధ సంస్థలు కూడా వేస్తాం. ఇప్పటికే 25 మంది పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ వారిగా మంత్రులను ఇన్ఛార్జ్ పెట్టాం. ఒక 25 మంది సమర్థవంతమైన వ్యక్తుల్ని కోఆర్డినేటర్స్ గా కాన్స్టిట్యున్సీ వారిగా పెట్టాం, పార్లమెంట్ వారిగా పెట్టాం. ఇప్పుడు మొత్తం 104 మంది రాష్ట్ర కమిటీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అక్కడ 114 మంది. నేషనల్ కమిటీ కోఆర్డినేషన్ కూడా జనరల్ సెక్రటరీస్ ని, అధికార ప్రతినిధుల్ని, వైస్ ప్రెసిడెంట్ పెట్టుకున్నాం. పార్టీలో ప్రతి ఒక్కరు కూడా పార్టీ పని చేయాల్సిన అవసరం ఉంది. ఎంపీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, పార్టీ ద్వారా పదవులు వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి ఒక నిర్ణీత సమయం పార్టీ కోసం పనిచేయాల్సిన అవసరం ఉంది. పార్టీ వల్ల పదవులు పొందిన ప్రతి ఒక్క వ్యక్తి పార్టీకి లాయల్గా ఉండడం, అదే సమయంలో క్రమశిక్షణతో కూడా ఉండాల్సిన అవసరం ఉంది.